మోడీ 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 జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కొంచెం ఒక షాట్ ఆగండి. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం మోడీ 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 జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అన్న ఆగన్న జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ బీజేపీ మొండి వైఖరి నశించాలి బీజేపీ మొండి వైఖరి నశించాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఇక్కడ ఆగండి ఇక. మోడీ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ బీజేపీ మొండి వైఖరి బీజేపీ మొండి వైఖరి బీజేపీ మొండి వైఖరి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ बीजेपी हटाओ देश को बचाओ बीजेपी हटाओ देश को बचाओ बीजेपी हटाओ देश को बचाओ जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस मोदी వైఖరి నశించాలి मोदी వైఖరి నశించాలి जय कांग्रेस जय कांग्रेस मोदी 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 కేంద్ర ప్రభుత్వం ఏదైతే పనికి ఆహార పథకాన్ని తూట్లుపరిచి ఒక చీకటి చట్టాన్ని తీసుకొచ్చిందో దానిని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టినాం. ఈ నెల 20 నుండి 30 వరకు గ్రామాన గ్రామ సభలు పెట్టి అక్కడ ప్రజలతో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టాలని ఏఐసిసి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగనే కాంగ్రెస్ పార్టీ రథసారథి మహేష్ కుమార్ గౌడ్ గారు ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి గారి పిలుపు మేరకు ఈ నెల 20న ప్రతి గ్రామాన కాంగ్రెస్ పార్టీ తీర్మానాలు చేసి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అలాగనే చట్టంను కేంద్ర ప్రభుత్వం వెంటనే వాపసు తీసుకుంటూ మహాత్మా గాంధీ యొక్క సేవలను భారత స్వాతంత్రంలో మహాత్మా గాంధీ యొక్క త్యాగాలను ప్రతి గ్రామాన తెలిపే విధంగా ఇలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇలా పత్రికా సమావేశం ఏర్పాటు చేసి పోచమ్మయ్య కూడలిలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.